బడ్జెట్లో చూస్తే మాత్రం 26,000 కోట్లే పెట్టిండ్రు. అంటే మరి మిగతా 5,000 కోట్లు ఏం జరగాలి? ఎక్కడి నుంచి ఇస్తారు? లేదు ఈ సంవత్సరం ఇవ్వకుండా నెక్స్ట్ ఇయర్ ఇస్తారా? లేదు కోతలు పెట్టినారు కదా, చాలా కోతలు పెట్టినారు రుణమాఫీ విషయంలో. లైక్ రేషన్ కార్డ్ అని, పిఎం కిసాన్ అని, ఎన్పిఏ అకౌంట్స్ అని, రీషెడ్యూల్ అకౌంట్స్ అని రకరకాలుగా కోతలు పెడతా ఉన్నారు. మరి కోతలతోనేమైనా 31 నుంచి 25,000కు తగ్గిస్తారా? వారి సమాధానంలో స్పష్టత ఇవ్వాలని గౌరవనీయులు భట్టి గారిని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఇంకొక బాధ కలిగేది ఏంటంటే అధ్యక్ష, డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. సరే, వారికి ఆర్థిక వెసులుబాటు కలగలేదా, కారణాలు ఏదైనా, ఇప్పుడు 15 ఆగస్టు లోపు చేస్తామంటున్నారు. కానీ బ్యాంకుల్లో ఏం జరుగుతుందంటే అధ్యక్ష, 9th డిసెంబర్ వరకే వడ్డీ చెల్లించి 9th డిసెంబర్ నుంచి జూలై వరకు ఉన్నటువంటి అప్పును రైతులే కట్టాలి అని చెప్పి బ్యాంకు వాళ్ళు ఆ వడ్డీని రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే మీరు ఆలస్యం చేసిరు. డిసెంబర్ 9 ఆగస్టు 15కు రుణమాఫీని ఆలస్యం చేసింది మీరు. మొదటి సంతకం అన్నారు, మొదటి రోజు చేస్తామన్నారు, కారణాలు ఏదైనా 15 ఆగస్టు అన్నారు. ఆలస్య కారణం మీరు. వడ్డీ రైతులు ఎందుకు చెల్లించాలి అని అడుగుతా ఉన్నా. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇది మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గము. రైతు పేరు సాధు ఆంజనేయులు, కొత్తపేట గ్రామం అధ్యక్ష. ఆయనకున్న అప్పు 90,879. 90,879 డిసెంబర్ 9 నాడు ఉండే. మీరు 90,879 మాఫీ చేసిండ్రు. ఆయనకు మెసేజ్ వచ్చింది. సంతోషంగా బ్యాంకుకు పోయింది. బ్యాంక్ అధికారి, ఇది ఆయన బ్యాంక్ అధికారి రాసిచ్చింది అధ్యక్ష, ఆయన పెన్ రైటింగ్ ఇది. ఇది ఆ రైతు కట్టిన రిసిప్ట్. బ్యాంక్ అధికారి ఏమన్నాడు, బాబు డిసెంబర్ 9 నాటికి వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. డిసెంబర్ 9 నుంచి ఈరోజు జూలై 22 వరకు వడ్డీ 9,000 రూపాయలు అయింది. ఆ వడ్డీ 9,000 నువ్వు కడితేనే రుణమాఫీ చేస్తామని బ్యాంక్ అధికారి రాసిచ్చిండు. ఇగో ఆ రైతు 9,000 కట్టి తెచ్చుకున్న రిసిప్ట్. అంటే మీరు ఆలస్యం చేసి రైతుల మీద వడ్డీ భారం వేయడం న్యాయమా? దీని మీద ఆర్థిక మంత్రి గారు తన సమాధానంలో చెప్పాలి. ఇది ఒక్కటే కాదు, ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ నేను నా దగ్గర. కరీంనగర్ జిల్లా కోహెడ మండల రైతులు కూడా రోడ్డెక్కి ఈ వడ్డీ భారం మా మీద ఎందుకు వేస్తున్నారని ధర్నాలు చేసిండ్రు. I request Honorable Finance Minister, while he is giving the reply, he should clarify this. అధ్యక్ష, ఇకపోతే ఆరోగ్యశ్రీ హెల్త్ డిపార్ట్మెంట్ అధ్యక్ష, ఆరోగ్యశ్రీలో ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టుగా పత్రికల్లో చూసాం. మేము ఆరోగ్యశ్రీ రేట్స్ను 20% పెంచామో నిర్ణయం తీసుకున్నారు, మంచిదే. ఇంకా కొన్ని వ్యాధులను కూడా యాడ్ చేశామని చెప్పారు, ఇంకా మంచిదే. 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ యొక్క దాని స్కేల్ కూడా పెంచాం. 10 లక్షల దాకా ఉచిత వైద్యం చేసుకోవచ్చు అన్నారు, చాలా మంచిది. కానీ బడ్జెట్ చూస్తే పోయినసారి మేము 1,101 కోటి రూపాయలు పెడితే ఈసారి తగ్గించి 1,065 కోట్లు పెట్టారు. ఇది ఎట్లా సాధ్యమైంది? మీరు వ్యాధుల సంఖ్య పెంచి 5 లక్షల్ని 10 లక్షలకు పెంచి 20% రేట్లు పెంచి బడ్జెట్ తగ్గిస్తే ఇది ఆచరణ సాధ్యమేనా అని నేను అడుగుతా ఉన్నా. అధ్యక్ష, ఇక్కడ ఒక చిన్న విషయం ప్రభుత్వం దృష్టికి తెస్తా ఉన్నా. గవర్నమెంట్లు అనేటువంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ప్రభుత్వాలు మారుతుంటాయి, ఎవరం కూడా పర్మనెంట్ కాదు. మా ప్రభుత్వం వచ్చినప్పుడు గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కూర్చొని ఒక మాట అన్నారు అధ్యక్ష. గౌరవనీయులు అప్పటి మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం చాలా మంచి పథకము. మా ప్రభుత్వం పేరు కూడా మార్చకుండా యథావిధిగా ఆ పథకాన్ని కొనసాగిస్తామని చెప్పాం. 10 ఏళ్ళు కొనసాగించాం. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ 108 కానీ ఇలాంటి మంచి పనులను సభా వేదికగా ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మెచ్చుకున్నారు. ఆ పథకాలను మేము కొనసాగించాం. కానీ మీరు కేసీఆర్ కిట్ అనే పథకం ఉన్నది, అది చాలా మంచి పథకం. దాని ద్వారా మన రాష్ట్రం ఐఎంఆర్ ఎంఎంఆర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, మదర్ మోర్టాలిటీ రేట్ గణనీయంగా తగ్గి దేశంలోనే అతి తక్కువ మాతా శిశు మరణాలు నమోదు చేసిన రాష్ట్రంగా 3వ స్థానంలో తెలంగాణను మేము నిలిపాం. అంటే నేను ఒకటే కోరుతున్నా, ఒకవేళ మీకు కేసీఆర్ అనే పేరు ఇష్టం లేకపోతే పేరు మార్చుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ దయచేసి న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్ అనే పథకాలను కొనసాగించండి. మీరు పేరు మార్చుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ రాజకీయాల కోసం ఆ పేద గర్భిణీ స్త్రీల కడుపు కొట్టకండి, రేపటి పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు మీద దెబ్బ కొట్టకండి.
న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్ పథకాలను దయచేసి కొనసాగించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇంకొక ప్రధానమైన విషయం, అప్పుల విషయంలో పదే పదే మా ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. అయితే నేను గౌరవనీయులు భట్టి గారు నేను చెప్పేది విని వారి సమాధానంలో ఒకవేళ నేను తప్పైతే వారు క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నా. ఇది సభలో ఆ రోజు ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రం. ఇదే విషయాన్ని తన బడ్జెట్ ప్రసంగంలో కూడా నిన్న గౌరవనీయులు భట్టి గారు బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పారు. నేను సభ రికార్డు కూడా సెట్ చేయాలనుకుంటున్నా, వాస్తవాలు కూడా మీ ముందు మీ ద్వారా గౌరవ ప్రభుత్వం ముందు ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నా. అధ్యక్ష, బీఆర్ఎస్ ప్రభుత్వం 6,71,757 కోట్ల రూపాయల అప్పు చేసిందని పదే పదే సభలో బయట కూడా చెప్తా ఉన్నారు. నిన్న బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పారు. డిసెంబర్ 23 నాడు మీరు విడుదల చేసిన శ్వేతపత్రంలో